విద్యార్థులతో పాటు యువతను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచింది. వివిధ వర్గాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు విద్యార్థులను మోసం చేశారు. యువతకు భవిష్యత్ అన్నదే లేకుండా చేస్తున్నారు. ఈ దుర్మార్గానికి నిరసనగా యువత పోరుబాటకు సిద్ధమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విద్యార్థులు యువత ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరిట ఉద్యమానికి పిడికిళ్లు బిగించింది. పార్టీలకు అతీతంగా కూటమి మోసానికి గురైన విద్యార్థులు, యువతీ యువకులు ఈ పోరులో పాల్గొని ప్రభుత్వం మెడలు వంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులే అవరోధమని గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం పుణ్యమా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలిగారు. ఇంజనీర్లు, డాక్టర్లే కాదు, ఇతర రంగాల్లోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. వైఎస్ఆర్ అనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి విభజిత ఏపీకి ముఖ్యమంత్రి కాగానే ఫీజు రియంబర్స్మెంట్ ను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేద విద్యార్థులకు మరింత మేలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో తమని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా పేద విద్యార్థులకు మంచి చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఓదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి చిన్నారులంతా బడికి వెళ్లి చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏటా 15,000 చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలన్నింటినీ అటకెక్కించారు. అందులో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను గాల్లో కలిపేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను నిలిపివేశారు. ఇప్పటికే 4,500 కోట్ల రూపాయల మేరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యా సంస్థలు ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి. దాంతో అర్హతలు ఉండి కూడా యువతకు మంచి ఉద్యోగాల్లో చేరే అవకాశం లేకుండా పోతోంది. ఈరోజు విద్యార్థుల్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంచుమించుగా 3,850 కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోయినాయి. చదివిన చదువుకి చేస్తున్న పనులకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా డీమార్ట్లోని, లేదంటే ఇక్కడ పచారీ కొట్టుల్లోని, లేదంటే ఎక్కడైనా జాబులు చేయడం జరుగుతుంది. మెరిట్ స్టూడెంట్స్ ఎంసెట్లు రాసి తర్వాత డిగ్రీ క్వాలిఫై అయిన ఎంతెంత చదువుకున్నప్పటికీ కూడా ఆ బకాయిలు ఉండడం వల్ల మాకు సర్టిఫికేట్స్ రాకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విద్యార్థుల తరపున మేము ఫైట్ చేయడానికి కానీ పోరాడడానికి కానీ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. కూటమి ప్రభుత్వ మోసానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న యువత పోరు పేరుతో ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దగాపడ్డ యువతకు ప్రధాన ప్రతిపక్షంగా తాము అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు ఆందోళనలకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి మోసంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 15 నెలలుగా కూడా 5 విడతలుగా కూడా ఈ యొక్క ఈ యొక్క రీయింబర్స్మెంట్ కూడా జరిగిన, అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెన కూడా ఈరోజు పక్కన పెట్టేశాడు. అమ్మఒడి పథకాన్ని కూడా నీరు గార్చినాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి 1 సంవత్సరం అంతా కూడా దాన్ని అమలు చేయాలి. బడ్జెట్ కేటాయింపులు కూడా ఖర్చు చేయకుండా విద్యార్థుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించినాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు కాలేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య. యువత పోరు ఆందోళనలో పార్టీలకు అతీతంగా ప్రతి విద్యార్థి పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిస్తే ప్రభుత్వం మెడలు వంచడం కష్టం కాదన్నారాయన. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రానోళ్ళు పార్టీలకు అతీతంగా, ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రానోళ్ళు విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఈరోజు వేలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారు, యువత పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యార్థికి కూడా ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల. ఎందుకంటే 3,900 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే ఎవరికైనా ఉద్యోగాల కోసం వెళ్ళాలంటే ఆల్రెడీ కోర్సులు పూర్తయ్యి ఫీజు రియంబర్స్ అందక కోర్సులు పూర్తయ్యి సర్టిఫికెట్లు లేక అటుపక్క ఉద్యోగాలు లేక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందితో కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను.
ఫీజు రియంబర్స్మెంట్ అమలుతో పాటు మరో 2 అంశాలపైన ఉద్యమం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు ఉద్యోగం కల్పించే వరకు ప్రతి నిరుద్యోగ యువతకి నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ఆ హామీని కూడా చంద్రబాబు తుంగలో తొక్కారు. దీని అమలు కోసం యువత పోరులో నినదించనున్నారు. యువతకు కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేసి 3,000 రూపాయల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ బడ్జెట్లో కూడా ఎక్కడ కానీ ప్రస్తావన తీసుకొని రాలేదు. అలాగే ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపునే 17 కాలేజీలు కూడా మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించి, అంటే కట్టడం ఇవన్నీ కూడా ప్రారంభించి శాంక్షన్లు కూడా ఆ రోజు కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకొని వచ్చేస్తుంటే ఈరోజు అన్ని కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయడానికి, వారికి కావలసిన వ్యక్తులకు కొంతమందికి దారదత్తం చేయడానికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఈ 3 దానిలకు కూడా వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు రేపు 12వ తేదీ బుధవారం అని కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా పోయి ఈరోజు జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కూడా వినతి పత్రం కూడా ఇస్తున్నాం. కొత్తగా ఉద్యోగాలు కల్పించడం మాట దేవుడెరుగు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలను సైతం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఊడబీకింది. లక్షలాది వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని ప్రలోభపెట్టిన చంద్రబాబు వాళ్లకి అసలు ఉద్యోగమే లేకుండా చేశారు. వారితో పాటు మరికొన్ని వేల మందిని ఇంటికి పంపారు. వాలంటీర్లు అనేవాడు ప్రతి ఇంటికి వాలంటీర్లు ఇస్తా అంటే నేను అధికారులకు వస్తే 10,000 ఇస్తా అని చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ 2 లక్షల పైచీల ఉద్యోగాలు తీసేయడం జరిగింది. అంతేకాదు ఆప్స్కాస్లో ఇంచుమించుగా 90,000 ఉద్యోగాలు తీసేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రోడ్లెక్కే కార్యక్రమం ఈరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. యావత్ విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేక చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు దయదలిచి కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏవైతే నువ్వు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో విద్యార్థులకి ఉద్యోగాలు, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్, అదేవిధంగా వసతి దీవెన వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడికి ప్రజలను మోసం చేయడం కొత్త కాదంటున్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. ఎన్నికల్లో ఓట్ల కోసం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులు, యువతను కూడా బాబు మోసం చేశారని భరత్ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇది కొత్త ఏం కాదండి. ప్రజలను మోసం చేయడం అనేది కామన్ ప్రాక్టీస్ కింద అయిపోయింది. కాకపోతే ఒక్కటి ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పోటీ పడి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారేమో అని చెప్పి మరి ప్రజలు కూడా వారు కూడా అనుకున్నారు. ఎందుకంటే మనుషులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశాజీవులు. ఆశతో నిజంగా వస్తుందేమో అనుకుని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. ఓట్లు వేసినప్పుడు మరి యువతని ఇంత దారుణంగా మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే తాము అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామంటున్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈరోజు మేమేం కొత్తగా చెప్పట్లేదు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తాము, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పిన ఎన్నికల సభల్లో మీరు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అవే మాటల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ ఉంది. అవే మాటల్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పని కోరుతూ ఉంది. యువతని నిర్లక్ష్యం చేసిన దానికి నిరసనగా, యువతని ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వని దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టర్లకి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లు కలిసి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎన్నికల ఏరు దాటేందుకోసం ఎన్ని హామీలైనా ఇస్తారు చంద్రబాబు. ఏరు దాటగానే హామీలన్నీ నీటి మీద రాతలైపోతాయి. ఆయన రాజకీయ ప్రస్థానమంతా ఇలాంటి మోసాలతోనే సాగుతూ వచ్చింది. అయితే విద్యార్థులు, యువతను దగా చేసిన ప్రభుత్వం మెడలు వంచే వరకు తాము పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ భరోసా ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకుని ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. యువత కోసం తాము ఎందాకైనా పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం హెచ్చరిస్తోంది.